ఈ రోజు మనతో పాటు ప్రముఖ రిటైర్డ్ ఎస్పీ మసూద్ రావు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఇది మీరు ఒక నీతి నిజాయితీ ఆఫీసర్ గా రిటైర్డ్ అయ్యారు. మీరు మన 100 రోజులు అయింది సార్. ఈ కూటమి ప్రభుత్వం 100 రోజులు అయింది. ఒక ఆఫీసర్ గా పోలీసు వ్యవస్థ ఎలా ఉంది, ఈ 100 రోజులు పోలీసు వ్యవస్థ ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒక్కసారి మీరు చెప్పాలి సార్. ఇది పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ పోలీసు వ్యవస్థ వాళ్ళ వైఖరి. దుర్గా ప్రసాద్ గారు, సార్ అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి కేవలం 3 నెలలు అయింది. 100 రోజులు అవును ఈ రోజు అయిందేమో అవునండి నాకు తెలియదు. అవునండి సో ఈ 3 నెలల్లో ఏదో పెద్ద చేంజ్ వచ్చేస్తుందని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. అయితే ఒక అవును మంచి డీజీపీని వేశారు, ద్వారకా తిరుమల రావు గారు. అవునండి వెరీ గుడ్ ఆఫీసర్, వెరీ గుడ్ ఐపీఎస్ ఆఫీసర్. అట్లాగే ఇంటెలిజెన్స్ డీజీగా మహేష్ చంద్ర లడ్డా గారిని చేశారు. ఓకే ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆఫీసర్. ఎందుకంటే ఈ ఇద్దరు ఆఫీసర్స్ దగ్గర నేను పనిచేస్తున్నాను. ఐ నో దేర్ ఫంక్షనింగ్. ఓకే అంటే ఇంతకు ముందు చూసినటువంటి ఐపీఎస్ లో ఏదైతే టైంటెడ్ ఆఫీసర్స్, కళంకితమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఫంక్షనింగ్ కి వీళ్ళ ఫంక్షనింగ్ చాలా డిఫరెంట్ అండి. సో అంటే ఎస్, అవును. ఎందుకంటే వాళ్ళు ఒక నిబద్ధతతోటి నిజాయితీగా పనిచేసేటటువంటి ఆఫీసర్స్. నేను సిఐడిలో పనిచేసినప్పుడు ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు. ద్వారకా తిరుమలరావు గారి దగ్గర నేను పనిచేశాను. అట్లాగే నేను డిఎస్పీగా ఉన్నప్పుడు మహేష్ చంద్ర లడ్డా గారు నాకు ఎస్పీగా ఉన్నారు. సో వాళ్ళు చాలా నిబద్ధతతో పనిచేసేవాళ్ళు. ఎక్కడ కూడా వాళ్ళ యొక్క విలువల్ని ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదండి. సో అంటే ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ గురించి చెప్తున్నా. ఇంకా పాత తరం ఆఫీసర్స్ చాలా మంది దగ్గర పనిచేశాను నేను. విజయ రామారావు గారు, ఏపీ రాజన్ గారు, టిఎస్ రావు గారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్, మంచి మంచి ఆఫీసర్స్. ఎవరు కూడా తప్పుడు పనులు చేయడం, ఫాల్స్ కేసులు పెట్టడం ఎప్పుడు అసలు ఆలోచనే ఉండేది కాదండి. ఒక నిబద్ధతతోటి నిజాయితీగా పనిచేసేవాడు. తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను పనిచేసేటప్పుడు దాదాపు 75% ఆఫ్ నా ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ ఆనెస్ట్ ఆఫీసర్స్. ఎవరో కొంతమందిని వినేవాళ్ళం. కానీ ఇటువంటి ఈ జత్వాని కేసు లాంటివి ఏ ఎస్ఐఓ సిఐఓ ఎవరో కానిస్టేబుల్ చేసేవాడు అనుకునేవాళ్ళం. వాడు ఎదవాగి ఎస్ఐ ఇట్లా చేశాడు, ఒక ఆడపిల్లని తీసుకొచ్చాడు, కొట్టాడు, చేశాడు, బీభత్సం చేశాడు, వాడు ఎదవా అని మేము అనుకునేవాళ్ళం. అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాళ్ళు. ఆఫీసర్స్ కూడా చాలా కఠినంగా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళ మీద అరెస్ట్ చేసి వెంటనే జైలు పంపించాం. కానీ దురదృష్టం ఏంటంటే చాలా మంది ఈ ఐపీఎస్ ఆఫీసర్లే ఆ కానిస్టేబుల్ లెవెల్ కి, అటువంటి కానిస్టేబుల్స్ లో కూడా చాలా మంది నిజాయితీ పరులు ఉన్నారండి. కానిస్టేబుల్స్ కొంతమంది, నేను చాలా మందిని చూశాను, వాడు తప్పుడు పని చేయమంటే అస్సలు చేయడు. ఎస్ఐలు కూడా ఉన్నారు, మంచి మంచి ఎస్ఐలు. సో నాకు ఆశ్చర్యం ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఏదో రాజకీయ నాయకులు చెప్పారని చెప్పి ఇటువంటి తప్పుడు పనులు చేయడం. ఆఫీసర్లు ఇంతకుముందు రాజకీయ నాయకులు చెప్తే కూడా నో 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 ఇట్ కెనాట్ బి డన్ సార్, ఇట్ ఈస్ ఇల్లీగల్, నో దట్ కెనాట్ బి డన్ సార్ అని క్లియర్ కట్ గా చెప్పేవాళ్ళు. మేమే చెప్పేవాళ్ళం. నేను డిఎస్పీగా ఉండి ఎన్నో సార్లు మినిస్టర్స్ చెప్పేవాడు, నో 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 వీ కాంట్ డూ ఇట్ అని. ఏదైనా తప్పుడు కేసులు అరెస్ట్ చేయమనో లేకపోతే అది చేయమని నో వీ కాంట్ డూ ఇట్ అని చెప్పేవాళ్ళం. అంతేగాని వాళ్ళు చెప్పారని చెప్పి ఎక్కడో బొంబాయిలో ఉండేటటువంటి ఒక అమ్మాయిని పట్టుకొచ్చి ఇక్కడ ఒక ఫ్యాబ్రికేట్ చేసి కేసులో పెట్టి ఆ అమ్మాయిని పాపం వేధించి వాళ్ళ తల్లిని తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చి కొట్టి, అందరినీ కొట్టి అక్రమంగా నిర్బంధించి జైలుకు పంపించి వాళ్ళ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళకి కనీసం ఆ రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చేసి, ఎక్కడో విదేశాల్లో ఉండేటటువంటి అమ్మాయి సోదరుడు కూడా
ఇక్కడికి రాకుండా ఉమ్, ఉమ్, లుకౌట్ నోటీసులు ప్రతి ఎయిర్పోర్ట్ కి పంపించి అంత ఉమ్, దిగ్బంధం చేసి అంత వేధించినటువంటి సంఘటన అయితే అవును. నాకైతే చాలా హృదయాన్ని కదిలించిందంటే. ఆ అమ్మాయిని పొట్టలో కూడా కొట్టారంటున్నారు. ఆ అమ్మాయి కొన్ని ఉమ్, చెప్పలేకపోతుంది అని అంటున్నారు. కొన్ని కొన్ని ఉమ్, విషయాలు చెప్పలేకపోతుంది అంటున్నారు. సో ఇది ఉమ్, చాలా బాధాకరం అనిపించింది. సో ఉమ్, గవర్నమెంట్ హ్యాస్ యాక్టెడ్ ప్రాంప్ట్లీ. బట్ ఇంకా కూడా ఓకే. ఉమ్, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవును. ముందు కొద్దిగా అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చేట్టు అనిపిస్తుందండి. ఏదైనా కావాలంటే చెప్తున్నారు జనాలు. ఒకటి ఒకటి ఆ, ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు ఉమ్, ఎవరు ఒక ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలి అని అంటే ఉమ్, భయపడిపోయేవాళ్ళు. ఒక పోస్ట్ అవును. పెట్టాలన్నా, ఒక ఉమ్, ఏదన్నా ఫేస్బుక్ లో ఏదైనా షేర్ ఉమ్, చేయాలన్నా, సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నా వాళ్ళని ఉమ్, తీసుకెళ్లిపోయేవాళ్ళు కొట్టేవాళ్ళు. నాకు అవును. చెప్పడం, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళని కూడా తీసుకెళ్లి కరెంటు కూడా పెట్టారంటున్నారు. అవును. కరెంటు ఉహు, పెట్టడం అంటే అంతకన్నా దారుణం ఏం లేదండి. నేను ఉమ్, కరెంటు పెట్టేటటువంటి ఒక డైనమో మెషిన్ ఉంటది. ఉమ్, అది ఎలా వీళ్ళు చేశారో నాకు తెలియదు కానీ, అది ఏదో టెర్రరిస్టుల మీద, నేనైతే ఇప్పుడు వాడలేదు అనుకోండి. కానీ ఉమ్, మా నేను సర్వీస్ లో చూశాను కొంతమంది ఆఫీసర్స్ దగ్గర పెట్టుకొని ఉండడం. అది అది ఉమ్, ఒక డైనమో, ఒక తిప్పుతూ ఓకే. ఉంటే కరెంట్ వస్తది. దానికి ఉమ్, రెండు టెర్మినల్ వైర్స్ వస్తాయి. ఆ రెంటిని ఓకే. జనరల్ గా బట్టలిప్ప తీసేసి ఆ పీనిస్కి ఆ కట్టి తిప్పుతారండి. ప్రైవేట్ పార్టీ. అమ్మో. ఆ ప్రైవేట్ పార్ట్కి తిప్పితే ఉమ్, అంటే స్లైట్ వోల్టేజ్ వచ్చినా కూడా వాడికి ప్రాణం ఉమ్, పోయినట్టు ఎగిరిపోద్దండి. అటువంటి ఉమ్, మెషిన్స్ ఉన్నాయి. మరి వీళ్ళు ఉమ్, ఏం వాడారో ఏంటో తెలియదు. కొంతమందిని కొట్టారంటున్నారు, కొంతమంది కరెంట్ పెట్టారంటున్నారు. కానీ ఉమ్, చాలా దారుణమైన విషయం. నాకు ఇవన్నీ వింటుంటే ఏమిటి ఉమ్, పోలీసులు ఇంత దిగజారిపోయారు. అది ఉమ్, కాక సిఐడి ఉమ్, అనేటటువంటిది, నేను సిఐడిలో చాలా కాలం పనిచేశాను. సిఐడి ఉమ్, అంటే ఒక స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అవునండి. అంటే ఏదన్నా ఒక సెన్సేషనల్ కేసెస్, లోకల్ పోలీసులు ఛేదించలేని కేసెస్, లేకపోతే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ స్కామ్స్ ఇట్లాంటి ఏమన్నా ఉమ్, ఉంటే ఇన్వెస్టిగేషన్ కి సిఐడికి ఇచ్చేవాడు. ఈ సిఐడి ఓకే. వాళ్ళు కేవలం సోషల్ మీడియా పోస్టులు ఎవరైనా షేర్ చేసినా వాళ్ళని తీసుకుపోవడం, వాళ్ళని కొట్టడం. ఆ, ఉమ్, ఇది ఆశ్చర్యం అనిపించింది. ఇదేమన్నా మనం నార్త్ కొరియాలో ఉన్నామా, లేకపోతే యుగాండాలో ఇడి అమీన్ పరిపాలనలో ఉండే అక్కడ ఉన్నామా, లేకపోతే ఆ కల్నల్ గడాఫీ లిబియాలో ఉన్నామా, సదాం ఉమ్, హుస్సేన్ ఇరాక్ లో ఉన్నామా, ఏంటి అసలు భారతదేశమేనా ఇది? ఎందుకు ఉమ్, ఇట్లా పోలీసు ఇంత దిగజారిపోతున్నారు? అదీగాక అవును. ఇళ్లలోకి ఉమ్, దూరడం కూడా, గోడలు దూకడం, ఆ ఏదో ఉమ్, ఒక టెర్రరిస్టులను పట్టుకునే దానికి పోయినట్టుగా, మీడియా వాళ్ళని పట్టుకునే దానికి సోషల్ మీడియాలో అవును. పెట్టి పోస్టులు పెట్టిన వాళ్ళకి, లేదా ఏదో ఉమ్, చిన్న చిన్న ప్రతిపక్ష నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా, పెద్ద పెద్ద ప్రతిపక్ష నాయకులైనా సరే ఆ తలుపులు బద్దలు కొట్టడం, వాళ్ళ బెడ్రూమ్ లో అవును. ఉంటే బనీన్తో కూడా లాక్కు రావడం. ఏంటి అసలు? ఉమ్, అసలు రాజ్యాంగం ఉందా? ఉమ్, రాజ్యాంగం అనేది మర్చిపోయారా? దీన్ని నార్త్ ఉమ్. కొరియా చేసేసారా అని నాకు ఒక బాధ వేసేది. ఆ ఇప్పుడు తర్వాత జోగి మన చెప్పండి. సురేష్ గారు మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిపోయి ఒక పార్టీ ఆఫీస్ నందిగం సురేష్ గారు ఇలా ఒకటి చేశారంటే ఎంత ధైర్యం ఉండాలంటే ఆశ్చర్యంగా అది ఉంది. ఆ ఆ తర్వాత డాక్టర్ అవును. సుధాకర్, పాపం అవును. డాక్టర్ సుధాకర్ ఆయన ఒక ఎనస్థెటిస్ట్. ఆయన ఉమ్, ఏదో మాస్క్ అడిగాడని ఒకవేళ గవర్నమెంట్ ని విమర్శిస్తే విమర్శిస్తారు. ఒకవేళ అవును. ఆయన గవర్నమెంట్ ని విమర్శించాడు కాబట్టి ఒక ఛార్జ్ మెమో ఇవ్వండి. ఆయన మీద ఉమ్, క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయన్ని అవును. పట్టుకెళ్ళి బట్టలు ఊడదీసి, ఉమ్, షర్ట్ ఇప్పదీసి, గుండు కొట్టి, అవును. నడి రోడ్డు మీద ఉమ్, చేతులు కాళ్ళు కట్టేసి పోలీసు వాళ్ళు ఉమ్, కొడతారా? కొట్టి ఉమ్, ఒక ఆటోలో వేసుకుని వెళ్తారా? ఉమ్, ఏమండి డాక్టర్ ఆయన, ఒక ఉమ్, అనస్థెటిస్ట్, ఒక దళిత డాక్టర్. పాపం ఆ దళిత డాక్టర్ అంటే అతను ఎంత కష్టపడితే ఆ పొజిషన్ కూర్చుంటాడు. అవునండి. ఆశ్చర్యం వేసింది నాకు. ఇటువంటి దుర్మార్గాలని ఈ పోలీసులు ఎందుకు చేశారు? మేము ఉమ్, ఉన్నప్పుడు ఎటువంటి ఆ పోలీస్ వ్యవస్థ అంటే అంత మంచి పేరు ఉమ్, ఉండేది. అటువంటి అవును. మంచి పేరును వీళ్ళు ఎందుకు మంట కలిపారు అనేటటువంటిది నాకు బాగా బాధేసేది. దీనికి కారణం అవును.
కింద ఉమ్, స్థాయి అధికారులు కాదు, పై స్థాయి అవును. అధికారులే. రాజకీయ ఉమ్, నాయకులు అంటే రాజకీయ నాయకులు చెప్తారండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉమ్, అజెండా డిఫరెంట్. అవును. వాడు చెప్తే మీరు చేయాలా? అవునండి. ఐపీఎస్ అని అంటే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. ఐపీఎస్ అవును. ఇంతకు ముందు ఐపీ అవును. అనేవాళ్ళు అండి, ఇంపీరియల్ ఉమ్, పోలీస్ అనేవాళ్ళు. 1861లో ఇది. పోలీస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంపీరియల్ పోలీస్ అని, సుపీరియర్ పోలీస్ సర్వీసెస్ ఇంపీరియల్ పోలీస్ సర్వీస్ గా మారింది. దాని ఉమ్, తర్వాత 1920లో, అంతదాకా 1920 దాకా బ్రిటిషర్సే ఉండేవాళ్ళు. ఉమ్, 1920లో ఈ ఉమ్, ఇండియన్స్ వచ్చేవాళ్ళు, ఇండియన్స్ ని కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ లండన్ లో ఇక్కడ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. అప్పుడు కొత్తగా ఉమ్, 1920 నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఓకే. 1948లో ఉమ్, ఐపీని, ఇంపీరియల్ పోలీస్ ని ఐపీఎస్ గా మార్చారు. సో ఇటువంటి ఇండియన్ గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఇండియన్ పోలీస్ సర్వీసు, ఉమ్, ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ సర్వీస్ ని దిగదార్చడం ఉమ్, నాకు చాలా బాధ వేసిందండి. సో అవునండి. బాధేసింది. ఈ విధంగా ఎందుకు తయారైపోయినారు ఐపీఎస్ ఆఫీసర్? ఐపీఎస్ ఆఫీసర్సే ఫాల్స్ కేసులు పెట్టించడం, ఎస్సీ ఎస్టీ కేసులు ఆ, పెట్టించడం, 307 ఉమ్, కేసులు, ఇది అటెంప్ట్ మర్డర్లు ఉమ్, పెట్టించడం, బాధితుడు ఎవరు అవును. ఉంటాడో బాధితుడి మీదే కేసు పెట్టడం. ఉమ్, ఇది ఎక్కడికి పోతుంది? ఇది పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే సమాజం ఉమ్, అయిపోవాలి. పాపం సామాన్య ప్రజలకు ఏం జరగాలి, ఎలా న్యాయం జరుగుతుంది? ఈ పోలీస్ అవును. స్టేషన్కి పోతే వాడు ఎవరో, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాడు ఎవరో చెప్తే గానీ కేసు కట్టరు. ఉమ్, లేదంటే వీడి మీద వాడు చెప్పారంటే వీడి మీదే, ఫిర్యాదు మీదే కేసు కట్టి వీడినే లోపలేసేస్తారు. ఉమ్, ఇటువంటి దారుణమైన పరిస్థితులు చూసినప్పుడు చాలా బాధ వేసేది. ఎందుకు ఇంత ఉమ్. దిగజారిపోయింది? ఆ, ఏదో ఎస్ఐఓ కానిస్టేబుల్ చేశాడంటే అర్థం చేసుకోగలం. ఐపీఎస్ ఇంకోటి ఏంటంటే ఆఫీసర్లే ఇలా చేస్తుంటే ఆ, ఇక ఇప్పుడు మధుసూదన్ గారు, వ్యవస్థను కాపాడేది ఎవరు? మీ మధుసూదన్ గారు, ఇప్పుడు మీరు ఈ పోలీస్ వ్యవస్థ గురించి చెప్పారు, మీ శాలరీస్ కూడా ఒకటో తారీఖు మీద ఇస్తున్నట్టున్నారండి, ఒకటో తారీఖునే. శాలరీస్ 1వ తారీఖు వస్తున్నాయండి. ఆ, పెన్షన్స్ ఒక కానీ, ప్రభుత్వం. శాలరీస్ కానీ ఇంతకు ముందు అంటే పోలీసుకి ఇస్తానే ఉమ్, ఉన్నారు అనుకుంటాను. ఎందుకంటే నేను పోలీసు వాళ్ళని చాలా మందిని అడిగేవాడిని. ఉమ్, మాకు పెన్షనర్స్ కి అయితే కొంచెం లేట్ అయ్యేది కానీ అవును. పోలీస్ డిపార్ట్మెంట్ కు మాత్రం గత గవర్నమెంట్ లో కూడా 1వ తారీఖు, 2వ తారీఖు శాలరీస్ వచ్చేసాయి వాళ్ళ వరకు. ఎందుకంటే ఉమ్, పోలీసు మరలా వాళ్ళని గవర్నమెంట్ కూడా కమిషనర్. అవును. వ్యతిరేకం చేసుకోలేదు కదా. ఉమ్. అవును. ఉమ్. వాళ్ళ వరకు శాలరీలు వచ్చాయిలేండి పోలీసు, మిగతా డిపార్ట్మెంట్స్ లేట్ అయ్యేవి. అవును, మిగతా వాళ్ళందరూ అప్పుడు ఒకటో తారీఖుల్లో శాలరీస్ వస్తున్నట్టండి, ఒకటో తారీఖు కానీ 31 కానీ. అవును. అది ఎప్పుడు అసలు ఆ సర్వీస్ లో నేను ఎప్పుడు కూడా ఆ, శాలరీ 2వ తారీఖు దాటి, లేదా 3వ తారీఖు ఎప్పుడైనా పండగలు అది సెలవు వస్తే కూడా 3వ ఉమ్, తారీఖు దాటి శాలరీ ఇవ్వడం అనేది నాకు తెలియదండి. అసలు 1వ అవును. తారీఖు కాదు, 1వ తారీఖు ఏదన్నా పండగ ఉందని అంటే ఉమ్, 30 ముందు రోజు వచ్చేసాయి శాలరీస్. అవును. అలా ఉండేది. ఉమ్, మరి నాకు తెలిసి నా 36 ఏళ్ల సర్వీస్ లో నేను ఎప్పుడు అది శాలరీ ఇట్లా లేట్ ఉమ్. అవుద్దని నేను ఎప్పుడు చూడలేదు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సంతోషంగా ఉన్నారండి, ఎందుకంటే వాళ్ళకు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయి, మాట్లాడడానికి ఎస్, అవకాశం వచ్చింది వాళ్ళు. అవును. పాపం ఆయన సూర్యనారాయణ గారు కూడా, ఆయన పాపం అవును. చాలా హింస పెట్టారని విన్నాను. ఆయన ఏదో ఉమ్. ఈవెన్ చంపేయండి ఆయన చెప్పడం, మరి అది నిజం ఎంతో అబద్ధం నాకు తెలియదు కానీ ఆయన్ని అంటే సీతారామన్. ఆ, అన్నారని విన్నాను. బట్ ఉమ్, పోలీసు వ్యవస్థ ఆ విధంగా దిగజారడం, కట్టు బానిసల్లాగా వాళ్ళు ఐపీఎస్ కావడం ఒక ఉమ్, బాధాకరమైన పరిస్థితి చూసాం. ఆ, అట్లీస్ట్ అవును. ఆ, ఇప్పుడు మారుతుంది అనుకుంటాను, ఎందుకంటే అంతా మారింది కాబట్టి. మంచి ఉమ్, డీజీపీ వచ్చారు, మంచి డీజీ ఇంటెలిజెన్స్ వచ్చారు, సిఐడి ఉమ్, కూడా మంచి డీజీని వేసినట్టున్నారు, మంచి ఆఫీసర్స్ ఇప్పుడు ఉన్నట్టున్నారు. ఉమ్, దెర్ ఆర్ వెరీ గుడ్ ఉమ్, ఆఫీసర్స్. అవును. కొంతమంది ఇటువంటి ఏది ఈ కట్టు బానిసల్లాగా పనిచేసి వాళ్ళు ఏం చెప్తే అది చేయాలని ఐపీఎస్ లోను ఉన్నారు, మంచోళ్ళు కూడా అవును. ఉన్నారు. ఉమ్, సో ఇది ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. ఐపీఎస్ కి అవును. తిరిగి ఆ గౌరవం ఇవ్వాలి, ఆ ప్రతిష్ట నిలబెట్టాలనేది నేను నేను కోరుకుంటున్నాను. మరి అవును. గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మీకు చూడగానే తెలిసిపోతుంది కదండి, అంటే
ఇప్పుడున్న 100 రోజుల్లో మీకు కొద్దిగా అంటే అన్నం అంతా మనం ఉడికిందిలే చూడకూడదు, ఒక అన్నం అయితే పట్టుకుని తెలిసిపోతుంది. ఎస్, అంటే ఒకటి చేంజ్ నాకు కనబడుతుంది ఏంటంటే, ఇప్పుడు స్వేచ్ఛ ఉమ్, మీరు అన్నారు. ఇంతకుముందు అవును ఏదన్నా ఎవరు వస్తారో, ఏ పోలీసోడు వచ్చి మన ఇంట్లోకి దూరి ఆ తలుపులు అవును. పగలగొట్టి గోడలు దూకి వచ్చి పట్టుకుపోతాడో ఉమ్, అనేటటువంటి అటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఉమ్, ఒకవేళ విమర్శించినా చేసినా ఓకే. కాకపోతే ఉమ్, కొంతమంది బండబూతులు తిట్టేవాళ్ళు, లేకపోతే అవును. ఆడవాళ్ళని కాస్త బండబూతులు తిట్టేవాళ్ళు, అట్టోళ్ళని ఏదో కొద్దిగా పట్టుకుంటున్నట్టున్నారు. దట్స్ గుడ్. ఉమ్, ఎందుకంటే అవును. స్త్రీని అంటే ప్రభుత్వ గౌరవించకపోతే ఉమ్, అవును. ఆ ఉమ్, సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద ఆ ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాను చాలా మంది మీద ఆ అవును బండ బూతులు రాస్తున్నారు, బండ బూతులు తిడుతున్నారు. అవును. అది కరెక్ట్ కాదు కదా. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, కాస్త గట్టిగానే వాళ్ళని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు మీరు చూడండి, మీ కొంతమంది ఆఫీస్ సంజయ్ ఆయన వీళ్ళందరూ కూడా వెళ్ళి ఉమ్. డిజిటల్లీ మీటింగ్ పెట్టేవాడండి, సిఐడి చీఫ్ సంజయ్ గాని తప్పండి అది. సునీల్ గాని. అది అది కరెక్ట్ కాదు అసలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి కేసు చూస్తే నేను ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా చదివాను. దానిలో ఉమ్, 409 ఐపీసీ అని, బ్రీచ్ ఆఫ్ క్రిమినల్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అంటే నిధులు ఎవరికైనా ఇస్తే అది దుర్వినియోగం చేయడం, నిధులు దుర్వినియోగం. అసలు నిధులు ఉమ్, దుర్వినియోగం అనేటటువంటిది మెయిన్ సెక్షన్. అసలు నిధులు ఉమ్, దుర్వినియోగం అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు కదా వాళ్ళు, ఫిజికల్ వెరిఫికేషనే చేయలేదు. డబ్బులు ఉమ్, రిలీజ్ చేసినప్పుడు, చెక్ ఇష్యూ చేసినప్పుడు ఆ చెక్ కి ఏమేం కొన్నారు, అవన్నీ కొన్న ఎక్విప్మెంట్ అంతా ఉందా, ఎక్స్పెండిచర్ ఏంటి, ట్రైనింగ్ కి ఎంత ఖర్చు పెట్టారు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత ఖర్చు పెట్టారు, ఎక్విప్మెంట్ ఎంత ఆ లెక్కలే కరెక్ట్ గా దాన్ని చేసి, ఓకే ఇంత ఉమ్, రిలీజ్ చేశారు, 371 కోట్లు రిలీజ్ చేశారు, ఇంతవరకే అవును ఎక్విప్మెంట్ కొన్నారు, ఇంతవరకే ఖర్చు ఉంది, దీనికి తెలియలేదు, ఈ ఖర్చు మిస్అప్రాప్రియేషనో లేకపోతే దుర్వినియోగం అని చెప్పాలి. అసలు ఆ లెక్కే అవును. లేదు. అసలు ఉమ్, ఫిజికల్ వెరిఫికేషనే చేసినట్టుగా లేదు. అవును. చేసినట్టుగా లేకుండా ఇంకా అది 409 ఎట్లా అవుతుంది నిధులు దుర్వినియోగం ఒకటి. రెండవది, ఉమ్, ఆ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. పెట్టినప్పుడు ఉమ్, ఆయనకి మనీ ట్రైల్ చూపించాలి. ఆ డబ్బులు ఆయనకి చేరినట్టుగా ఏదో ఒక రకంగా ఆయనకు అకౌంట్ లోనో లేకపోతే ఇంకొకరో ఏదో ఇచ్చో ఏదో ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి. అసలు ఏ అవును. ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయలేదు. మళ్ళీ ఉమ్, ఇంకొకటి, ఆ ఇది మన షెల్ కంపెనీలు అన్నారు. అక్కడెక్కడో ఉమ్, నార్త్ ఇండియాలో ఉండే కంపెనీలు కొన్ని వీళ్ళకి ఎక్విప్మెంట్ సప్లై చేసినాయి, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు షెల్ కంపెనీలు అన్నారు. ఆ షెల్ ఉమ్, కంపెనీలు ఎవరి పేరుతో ఉన్నాయి, ఎవరు ఆ వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఎక్కడ లింక్ ఉంది, ఉమ్. ఎక్కడ వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అని ఆ షెల్ కంపెనీలు ఆయన అని ఎట్లా చెప్తారు? ఏమీ ఇవన్నీ లేదు. ప్రూవ్ చేయాలి. ఉమ్, ఏమీ లేకుండా ఊరికే అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపించేశారు, జైల్లో పెట్టేశారు. 52 రోజులు 58 రోజులు నాకు గుర్తులేదు. ఆ జైల్లో అవును. పెట్టేశారు. కోర్టులు కూడా బెయిల్ ఉమ్. రిజెక్ట్ చేస్తున్నాయి. ఉమ్. అసలు ఎవిడెన్స్ ఎవిడెన్స్ అని అంటే ఎవిడెన్స్ ఏమీ కనపడటం లేదు. ఎవిడెన్స్ దీన్ని ఏమీ బట్టి కనపడకుండా అంటే మేము ఎవరు గొయ్యి సిఐడిలో వాళ్ళు చెప్పండి. ఎవరు గొయ్యి వాళ్ళు తోకుంటుందండి, వాళ్ళ గొయ్యి వాళ్ళు తోకుంటాయండి. అది ఇప్పుడు నేను సిఐడిలో చాలా కాలం పనిచేశాను. నేను ఉమ్, చాలా ప్రీమియర్ కేసులు, చాలా అంటే ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయిన కేసులు చేశాను. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయిన స్కామ్లు చేసి అన్ని చేశాం. చేసినప్పుడు ఎప్పుడైనా సరే ప్రైమా ఫేసి కేసు ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. ఇదిగో ఎవిడెన్స్ ఇది, ఎవిడెన్స్ ఇది, ఎవిడెన్స్ ఇది, ఇది ఓకే. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇది అని ఉమ్, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏదన్నా అరెస్ట్ చేయాలి తప్పితే, అసలు ఉమ్, ఎవిడెన్సే లేకుండా ఊరికే అరెస్ట్ చేసేసి తర్వాత ఎవిడెన్స్ చూస్తాము, తర్వాత ఎవిడెన్స్ ఉమ్, కనుక్కుంటాము అని అంటే అది అవును. ఏమి ఇన్వెస్టిగేషను? సిఐడి అనేది ఒక ప్రీమియర్ ఉమ్, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీగా ఉండాల్సిందే. నాకు ఉమ్, ఆశ్చర్యం వేసింది. ఏంటి వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఉమ్, ప్రైమా ఫేసి కేసు ఎస్టాబ్లిష్ చేయాలి ఏ కేసు అయినా సరే. ఏమి లేకుండా ఉమ్, తీసుకొచ్చి ఊరికే గాలిపోగు చేసి అన్ని ఊహాజనితమైనటువంటి అలిగేషన్స్ పెట్టేసేసి ఉమ్. అరెస్టులు చేసేసి పంపించడం అనేది నాకు ఆ ఆ, కేసులన్నింటినీ చూసినప్పుడు ఈవెన్ అచ్చెన్నాయుడు గారి కేసు కూడా అట్లాగే కనిపించింది. అవును. ఎక్కడ లింక్ అనేది ఎక్కడ లేకుండా, ఆ ఉమ్, మనీ ట్రైల్ ఎక్కడ లేకుండా, డబ్బులు వాళ్ళకు అవును. చేరే అనేది ఎక్కడ లేకుండా, అది ఉమ్, ఎలా ఇప్పుడు దాన్ని
ఆ కోర్టులలో కూడా వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఎట్లా పెట్టారు, ఆ రిమాండ్ రిపోర్ట్ ఎట్లా యాక్సెప్ట్ అయింది అనేది ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. అది సార్. ఓకే సార్. అయితే మనకి ఈ మొత్తం వీళ్ళు లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేయాలని, ఈ అల్లరిముక్కలు ఎవరిని అరికట్టాలని ఏండి ఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా నీతి నిజాయితీగా వర్క్ చేయాలని కోరుకుందాం సార్. డెఫినెట్ గా అండి. లేకపోతే ప్రజలకి రక్షణ ఎక్కడండి? వాళ్ళు ఆ, ప్రజా రక్షకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ప్రజా భక్షకులపై వాళ్ళని హింసిస్తుంటే ఆ ఓకే. ఇక ప్రజలకి రక్షణ ఎక్కడ? ఇంకొకటి, ఆ, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, ఈ హక్కుల్ని ఉమ్, కాలరాసి ఎవడినంటే ఆ, వాడిని తీసుకొచ్చి లోపల పడేసేసి, ఎవడో రాజకీయ ఉమ్, నాయకుడు చెప్పాడని తప్పుడు కేసులు పెట్టేసి ఎవరినైనా సరే తీసుకొచ్చి లోపల పడేయడం, లేదా ఉమ్, ప్రభుత్వాన్ని విమర్శించారంటే, విమర్శించడం అంటే ప్రజాస్వామ్యంలో హక్కు. అవును. ప్రజాస్వామ్యం యొక్క అర్థమే విమర్శ. అవును. విమర్శించాడని చెప్పి తీసుకుపోయి కొట్టేశారు. ఈ ఉమ్, రఘురామకృష్ణరాజు గారి కేసు చూసాం మనం. సరే, అవును. కొట్టడం ఏంటి? కేసు ఓకే, ఉమ్, ఒకవేళ ఏదైనా ఆయన ఏదైనా ఒక మాట తూలి ఉంటే కూడా ఒక కేసు పెట్టి ఆయన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. కొట్టడం, కాళ్ళు చేతులు కట్టేయడం, కొట్టడం, ఉమ్, కరెంటు పెట్టడం దారుణం. ఉమ్, ఇటువంటి పరిస్థితులు ఎటువంటివి మాత్రం సహించకూడదండి. అదే. బట్ ఇప్పుడు వెరీ గుడ్ ఆఫీసర్స్ ఆర్ దేర్ ఇన్ దీనిలో ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా అవునండి. మార్పు వస్తుందని చూస్తున్నాను నేను.